చుట్టూ గల్లీ ఉందండి. మంచిగా సీలింగ్ మంచిగా చేయించారు. సూపర్ ఉంది హౌస్ మాత్రం. కొత్త హౌస్. ఎంట్రీ కార్ పార్కింగ్. ఇటువైపు మళ్ళీ గల్లీ ఉంది. ఎంట్రీ హాల్ చాలా పెద్దగా ఇచ్చారండి. చూడొచ్చు, సీలింగ్ కావచ్చు, మంచి లైటింగ్. ఓకే, బెడ్రూమ్స్ ఎదురుగా ఇచ్చారు. బెడ్రూమ్లో కూడా సీలింగ్ ఉంది. అటాచ్డ్ వాష్రూమ్. సామాన్లు పెట్టుకున్నారు కొంచెం. ఇది టోటల్ బెడ్రూమ్ అండి, చాలా పెద్దనే ఉంది. ఇది ఇంకో బెడ్రూమ్. ఇంట్లో కూడా సీలింగ్ ఇచ్చారు. దీనికి మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. వెంటిలేషన్ కోసం మంచిగా ఉంది. ఓకే, అటాచ్డ్ వాష్రూమ్. మొత్తం హాల్ చాలా నీట్గా పెట్టారండి. ఇల్లు మాత్రం చూడొచ్చు, సీలింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో వచ్చేసి డైనింగ్ హాల్. కిచెన్ ఏరియా, పూజ గది చిన్నగా పెట్టారు. కిచెన్ ఏరియా పైన ఉన్న కిచెన్లో ఏమైనా సామాన్లు పెట్టుకోవాలన్నా సరే మంచిగా ఉంది. ప్లేస్ కూడా ఇచ్చారు సన్సైడ్ లెక్క. ఇంకా చుట్టూ ఇచ్చారు కదా వాష్ ఏరియా కోసం పెట్టుకోవటానికైనా వాషింగ్ మిషన్ అలాంటివి పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చుట్టుపక్కల మొత్తం కూడా ఇల్లులే అండి. ఒకసారి చూపిస్తాను మీకు అది. కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఓకే, బోర్ ఉంది. చుట్టుపక్కల మొత్తం కూడా హౌజెస్, అఫీషియల్స్ మొత్తం కూడా ఉన్నారు. ఓకే, ఏదైనా దేవునికి బియ్యం వస్తుంది.